పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల హైదరాబాద్ హైవేపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సంజీవరావు, ఆర్టీఓ కృష్ణ, ఎస్ఐ వలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైవేపై ప్రయాణిస్తున్న ప్రతి వాహనాన్ని ఆపి ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ సౌకర్యం ఉందా లేదా అనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలాగే రవాణా నియమాలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేసి అవసరమైతే వాహనాలను సీజ్ చేసే అవకాశం ఉందని సూచించారు. నమస్తే అందరికీ. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య ఈ 2 రోజుల క్రితం మార్కాపురంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి, జగిత్యాల నుండి వస్తూ కలిగిరి వెళ్తుంది. అది ఒక టిప్పర్ని ఢీకొనడం వల్ల 14 మంది సజీవ దహనం అయ్యారు. ఒక 27 ప్రాణాలతో బయట రక్షించబడ్డారు. ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకుని మా రవాణా కమిషనర్ గారు, సీనియర్ పోలీస్ ఆఫీసర్ డీజీ గారు, మరి ఫైర్ డిపార్ట్మెంట్ హెడ్ వీళ్ళందరూ కూడా ఒక కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ అంటూ ఒక వారం రోజుల పాటు నిర్వహించమని చెప్పారు. దానిలో భాగంగా ప్రతి టోల్ ప్లాజా, ఇప్పుడు ఇక్కడ మన జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఇక్కడ తుమ్మల చెరువు టోల్ ప్లాజా, మాచర్ల దగ్గర ఉన్న సాగర్ టోల్ ప్లాజా, ఈ 2 టోల్ ప్లాజాల దగ్గర పోలీస్ ఆఫీసర్స్, ఎస్ఐ గారు, మా ట్రాన్స్పోర్ట్ ఏఎంబీఐ గారు కానీ ఎంబీఐ గారు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఒక ఆఫీసర్, ఆర్టీసీ వాళ్ళ నుండి కూడా ఒక ఆఫీసర్, ఇట్లా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఏంటంటే ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్నాం. అంటే ఏదో ఈ సంఘటన ఏదో జరిగింది కాబట్టి క్షుణ్ణంగా చెక్ చేయడం అనే కాదు, ఈ చెక్ చేయడం అన్నది మా డిపార్ట్మెంట్ ప్రతిరోజు చేసే పనే. వారానికి ఒకసారి స్పెషల్ డ్రైవ్ ఏదో ఒకటి నిర్వహిస్తూ ఉంటాము. తర్వాత ఈ చెకింగ్ అంటూ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఇది ఏంటంటే ఈ స్పెషల్ డ్రైవ్లో కొంచెం ఇంకా ఇంటెన్సివ్గా